ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇక్కడ పెళ్ళైన మహిళలకు ఇప్పుడు కొత్త ఇబ్బంది అయితే వచ్చి పడింది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మహిళలు ఇంటి పేరు మారుతుంది, కానీ సర్టిఫికెట్లో అప్పుడున్న ఇంటి పేరు వేరే రకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సి దరఖాస్తులో వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లో ఉన్న ఇంటి పేరునే నమోదు చేయాలి అనేది పాఠశాల విద్యా డైరెక్టర్ కీలక ప్రకటన చేశారు. అంటే ఒకే దరఖాస్తులోనే తమ అర్హతలను అనుసరించి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే పోస్టుకి ఒకే జిల్లాలో స్థానికులుగా, మరో జిల్లాల్లో స్థానికేతరులుగా దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. ఒక పోస్టుకి ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో 1-2 విభాగాల్లో వివరాలు ఎన్నిసార్లైనా సవరించుకోవచ్చు. ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదు. టెట్ మార్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతాము అనేది డైరెక్టర్ చెప్తున్నారు. డిఎస్సికి 2 రోజుల్లోనే 22,000 పైగా దరఖాస్తులు వచ్చాయట. ఈసారి అన్ని పోస్టులకు కలిపి 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్